నేను కడీ చేయబోతున్నానండి. ఇప్పుడు కడీ అంటే పంజాబీ కడీ అని ఏం కాదండి, నార్మల్గా కడీ చేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది. ముందుగానే నేను పకోడీలు వేసి పెట్టుకున్నానండి. ప్యాజ్ పకోడా, ఉల్లిపాయల పకోడా అయినా మీ ఇష్టం, ఏ విధమైన పకోడీ అయినా పర్వాలేదు. ఆ తర్వాత ఉల్లిపాయలు 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇలా చూసారు కదా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఇంగువ, తాలింపుకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు. ఆ తర్వాత వచ్చి ధనియా పత్తి అండి, కొత్తిమీర, తర్వాత శనగపిండి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ముందుగా ఇదిగోండి ఇక్కడ మజ్జిగ తీసి పెట్టుకున్నాను. బటర్ మిల్క్ తీసి పెట్టుకున్నాను కదా, దానిలో ఫస్ట్ ఈ శనగపిండి వేసేస్తానండి. చూసారు కదా, ఈ శనగపిండి 1/2 కప్పు ఉంది. నేను ఫుల్ మజ్జిగ చేసి పెట్టుకున్నాను. 1 లీటర్ పైనే ఉంటుందండి ఈ మజ్జిగ. 2 లీటర్స్ ఉంటుంది, చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత సాల్ట్, పసుపు కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను. తర్వాత హీంగ్ వేసేస్తున్నానండి దీంట్లో. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేస్తున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. తర్వాత కొంచెం కారం వేసానండి. అన్నీ వేస్తాను దీంట్లోనూ, కారంతో సహా. తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందామండి. ఈ మజ్జిగలో శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి బాగా. గిన్నెలో ఆయిల్ వేడయిన తర్వాత ఇదిగోండి మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. చూసారండి, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తాను. ఇది వేడయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేగిపోతున్నాయి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ధనియాల పొడి కూడా వేసానండి. నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి. కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుందండి. నేను మర్చిపోయాను తెప్పించడం. నేను కొద్దిసేపు మూత పెట్టి మగ్గిస్తున్నానండి ఇదంతా. ఈ మసాలా వేగేలోపు ఇటు పక్క నేను జీరా రైస్కి తాలింపు పెడుతున్నానండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసానండి. ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేసుకుంటాను. 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ పోస్తానండి నేను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పేస్ట్ అంతా మగ్గిపోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగని దాంట్లో పోసేసుకుందామండి. అన్నీ కలిపి పెట్టుకున్న మజ్జిగని. చూసారు కదండి, ఈ మజ్జిగని దీనిలో యాడ్ చేస్తున్నాను. శనగపిండి అన్నీ కలిపింది. చూసారు కదండి, ఈ మజ్జిగ ఒక ఉడుకుడికి వచ్చిన తర్వాత మనము ఈ పకోడీలు దీనిలో వేసుకుందామండి. చూసారు కదండి, మన కడి ఉడికిపోయింది మంచిగాను. ఉప్పు సరిపడగా ఉందో లేదో చూసుకోండి. అంతే, అయిపోయింది. తర్వాత అందరూ తాలింపు కూడా పెడతారండి, కొంచెం నెయ్యి వేసి, ఎండుమిరపకాయలు వేసి. కానీ నేను పెట్టట్లేదు, ఇంకా ఆయిల్ పెరిగిపోతూనే ఉంటుందని. ఇదిగోండి, సలాడ్ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.